మీరు సమస్యలతో బాధపడుతున్నారా? అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి. ఎటువంటి సమస్యలకైనా కొమరవెల్లి మల్లన్న స్వామి ముందు ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. ప్రేమించిన అమ్మాయి దూరమైందా? ప్రేమించిన అబ్బాయి దూరమయ్యాడా? అయితే ఈ పూజారి గారిని సంప్రదించండి. ప్రేమ సమస్యలకు ప్రత్యేకమైన ముడుపు పూజలు చేసి గడియలలో పరిష్కారం చేస్తున్నారు. ఈ గురువు గారి దగ్గర ఎంతో పెద్ద వారు పరిష్కారాలు చేయించుకుంటున్నారు. భార్యాభర్తల సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, అనుకున్న పనులు కాకపోవడం, ఇంటి సమస్యలు, సంతానం లేకపోవడం, అప్పుల బాధలు, ఇంకా తీరని సమస్యలు ఉంటే కొమరవెల్లి మల్లన్న స్వామి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేసి దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా పరిష్కారం చెబుతున్నారు. ఫోన్ నెంబర్ 9515466718. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. అక్టోబర్ 8వ తేదీ మంగళవారం తిథి నాడు కుంభరాశి వారి జాతకులు వీరే మీకు శత్రువులు. ఈ విషయం అవగతం అవుతుంది. ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి. అసలు ఎవరు మీ శత్రువులు తెలుసుకోవాలి అంటే గనక వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం అనేదే లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ఇరుగు పొరుగు వ్యక్తుల్లో ఇటువంటి వారు ఉండవచ్చును. మీరు పని చేసే చోట, వ్యాపారం చేసే చోట ఎక్కడైనా సరే ఇటువంటి వ్యక్తులు ఉండవచ్చును. వారి మూలంగా మీ యొక్క జీవితంలో అనేక సందర్భాల్లో అనేక రకాలుగా అవమానాల పాలయ్యారో, ఆర్థిక నష్టాన్ని చూశారో, అలాగే జీవితంలో మీరు మోసపోయిన పరిస్థితులు కూడా వారి మూలంగా చూశారో. వారెవరో మీరు గుర్తించే అవకాశాలు అయితే ఈ రోజున ఈ సంఘటన ద్వారా తెలియబోతున్నాయి. ఈ యొక్క రోజున దిన ఫలితాల ప్రకారం మీ శత్రువులు ఎవరో గుర్తించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ రాశి జాతకుల జాతకం ప్రకారం చూస్తే గనక వీరి జీవితంలో ఒడిదుడుకులు, సమస్యలు అధికంగా ఉన్నప్పటికీ శని భగవానుని యొక్క అనుగ్రహం అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నది. శనిని ఆరాధించి శనిని ప్రసన్నం చేసుకుంటే జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది. ఎటువంటి బాధ్యతల కారణంగా, ఎటువంటి సమస్యల కారణంగా నిరాశలో ఉంటున్నారో ఆ నిరాశ అంతా కూడా తొలగిపోతుంది. ఉత్సాహాన్ని నింపుకొని అడుగు ముందుకు వేసి విజయాన్ని సొంతం చేసుకునే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఈ రాశి జాతకం ప్రకారం చూస్తే గనక మీ వెనకాల మీకు తెలియకుండానే చెడు ప్రచారం చేస్తున్న వారు ఎవరో ఈ రోజున మీకు తేట తెల్లమయ్యే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా మీ యొక్క పర్సనల్ విషయాలు వారిని గుడ్డిగా నమ్మి మీ గురించి అన్ని విషయాలు వారితో మీరు చెబుతూ ఉంటారు. వారు మీ యొక్క జీవితంలో కీడు చేసేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయినప్పటికీ మీరు ఎన్ని రోజులు గుర్తించలేకపోయారో, మీ గురించి అవతల వ్యక్తులకు ఏ విధంగా తెలిసిందా అని మీరు ఆశ్చర్యపోతున్నారు. కానీ వారి మీద మాత్రం మీకు ఎటువంటి అనుమానం రాలేదు. అయితే ఈ రోజున మీ యొక్క శత్రువులు ఎవరో మీకు తెలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ రాశి జాతకం ప్రకారం చూస్తే గనక మీ పైన అసూయను, కుళ్ళును పెంచుకుని మీ యొక్క జీవితంలో అనేక రకాలైనటువంటి సమస్యలు సృష్టించిన వ్యక్తులపై ప్రతీకారం తీర్చుకునే అవకాశాన్ని భగవంతుడు మీకు ఇవ్వబోతున్నాడు. కానీ మీరు అటువంటి మనస్తత్వం కలిగిన వారు అస్సలు కాదండి. ప్రతీకారం తీర్చుకునే తత్వం కలిగిన వారు కాదో వారిని క్షమిస్తారో, వారిని వదిలేస్తారు. తగిన గుణపాఠాన్ని నేర్పించే అవకాశాలు మాత్రం కనిపిస్తున్నాయి. అయితే ఈ రాశి జాతకుల జీవితంలో మీ శత్రువులు మీ పైన ఎన్నో రోజులుగా ఎన్నో రకాలైనటువంటి కుట్రల్లో ఏ విధంగా ప్రవర్తించారో దానికి పశ్చాత్తాపపడే రోజు అతి త్వరలో మీ యొక్క జీవితంలో కనిపిస్తూ ఉన్నది. అభివృద్ధి పదంలో ముందుకు దూసుకొని వెళ్లడానికి మీకు కూడా మీ ముందు అవకాశాలు ఎక్కువగా వచ్చే సూచన అయితే కనిపిస్తుంది. ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో మెరుగుదల కనిపిస్తుంది. ఉన్నత స్థానంలో వెళ్లడానికి ఆదాయ మార్గాలు కూడా పెరుగుతాయి. వంశ పారంపర్యంగా మీకు దక్కాల్సిన ఆస్తులు అయితే తప్పక దక్కుతాయి. మీకు అవకాశాలు అంది వస్తాయి. ఉపయోగించుకుని ముందుకు వెళ్లే ప్రయత్నం చేయండి. అతి త్వరలోనే మీరు పొందుకునేటటువంటి అద్భుత ఫలితాలు, పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అలాగే ఈ రాశి వారి జాతకం యొక్క జాతక ప్రకారం చూస్తే ఆర్థిక పరిస్థితుల ప్రభావం కారణంగా ఇదివరకు ఎన్నైతే కష్టాలు పడ్డారో, బాధలు అనుభవించారో వాటి నుండి విముక్తి పొందుకునే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మీరు పనిచేసే చోట ఈ వ్యక్తులు ఉండవచ్చు, ఇరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు, బంధువులు కావచ్చు. మీ యొక్క శత్రువు ఒకరు ఉన్నారు. ఆ శత్రువు ఎవరో ఖచ్చితంగా ఈ రోజున తెలుసుకోబోతున్నారు. దానికి సంబంధించి ఒక అంశం అయితే ఈ రోజున దిన ఫలాల ప్రకారం తెలియబోతుంది. ఈ సంఘటన ద్వారా మీ యొక్క శత్రువులు ఎవరు, మిత్రులు ఎవరు అనే దాని మీద మీకు ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే ఈ రాశి వారు
శని భగవానుని ఆరాధించడంతో పాటుగా ఖచ్చితంగా శివారాధన కూడా చేయాలి. విష్ణు సహస్రనామ పారాయణ చేయాలి. అలాగే లక్ష్మీదేవిని కూడా ఆరాధించాలి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.